సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చెంది అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల జీవితాలలో నీలిమేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలోనే మరికొంతమంది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకు సన్ స్ట్రోక్ అయితే తగిలింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే జోగి రమేష్కి సన్ స్ట్రోక్ అయితే తగులుతూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి ఆయన పోటీ చేయడం, అక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన అక్కడ ఓడిపోవడం జరిగింది. అయితే పోలింగ్ సమయంలో పోలింగ్ అయిపోయిన తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే అతని అనుచరులు ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పులివర్తి నాని మీద దాడి చేసినటువంటి నేపథ్యంలోనే 37వ నిందితుడుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన విదేశాలకు పారిపోతున్నటువంటి నేపథ్యంలోనే బెంగళూరులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే జోగి రమేష్ కుమారుడిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములు ఆ భూములను అన్యాక్రాంతం చేసుకుంటూ ఆయన అక్రమాలకు పాల్పడినటువంటి నేపథ్యంలోనే జోగి రమేష్ కుమారుడిని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ రెండు అంశాల్లో ఏం జరిగింది, అసలు వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అలాగే సీనియర్ నాయకులకు ఎందుకు సన్ స్ట్రోక్ తగులుతుందనేది మనం ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సన్ స్ట్రోక్ కేసుల్లో చిక్కుకున్న వైసీపీ నేతల తనయులు, దాడి కేసులో చెవిరెడ్డి కుమారుడు, భూముల కుంభకోణంలో జోగి రమేష్ కొడుకు, ఇద్దరూ అమెరికాలోనే చదివిన వారే. సో ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అలాగే ఇటు జోగి రమేష్ కొడుకు ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొని వచ్చిన వాళ్ళే. వారసత్వంతో పాటే అవినీతి మరకలు మనం చూసుకున్నట్లయితే జోగి రమేష్ గారి కుమారుడైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే తండ్రులకు ఉన్నటువంటి అవినీతి మరకే కొడుకులకు కూడా అంటుకుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. వారసత్వంతో పాటే అవినీతి మరకలు వారిద్దరికీ కూడా అంటుకున్నాయి అనే ఉద్దేశంతోనే ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. వారిద్దరూ జగన్కు వీర విధేయులు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జోగి రమేష్ గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులు. పార్టీ అధినేత కోసం ఎందాకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు, బాస్ పైన ఈగ వాళ్ళనివ్వరు. ఇక ప్రత్యర్థి పార్టీ టీడీపీని విమర్శించడంలో ముందు వరుసలో ఉంటారు వీరిద్దరు కూడా. వీరిలో ఒకరు చంద్రబాబుపై అయితే ఒంటికాల మీద లేస్తారు. వారిలో ఒకరు రాయలసీమ నేత కాగా మరొకరు కృష్ణా జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి. ఇప్పుడు వీరిద్దరికి సన్ స్ట్రోక్ వచ్చింది. తనయులు వారికి తిప్పలు తెచ్చిపెట్టారు. ఇద్దరి కుమారులు అమెరికాలో చదివిన వారే ఇక్కడికి వచ్చి రాజకీయ ఉచ్చులో చిక్కుకొని అరెస్ట్ అయ్యారు అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు వారి గురించి వస్తూ ఉన్నాయి. మొదట మోహిత్ రెడ్డి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఇందాక మాట్లాడుకున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. భాస్కర్ రెడ్డి కూడా ఒంగోలు ఎంపీగా పోటీ చేయగా ఇద్దరు ఓడిపోయారు. ఎన్నికల రోజున తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం క్యాంపస్లో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ కేసులో మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నారు. ఆయన గత నెల 28వ తేదీన విదేశాలకు పారిపోతుండగా బెంగళూరులో అరెస్ట్ చేసి తిరుపతికి తీసుకొచ్చారు. అనంతరం నోటీసులు ఇచ్చి పంపించారు. తన కొడుకు లండన్లోని వార్విక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడని, అతన్ని ఇక్కడ వీధి రాజకీయాల్లోకి తీసుకువచ్చారని ఈ సందర్భంగా చెవిరెడ్డి వాపోయారు. మా కుమారుడు ఆయన యుఎస్లో యూకేలో ఉన్న చదువులు చదువుకుంటూ వచ్చారు, ఆయన్ని ఇక్కడ వీధి రాజకీయాల్లోకి లాగి అతనికి మరకలు అంటించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాపోయాడు. నెక్స్ట్ తండ్రి కొడుకుల మెడకు చుట్టుకున్నటువంటి కేసులు ఇప్పట్లో వదిలేలా అయితే కనపడడం లేదు. అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే ఆయన విదేశాలకు పారిపోయేందుకు
ప్రయత్నం చేయగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంతో చాకచక్యంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఆయనకు కొన్ని నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆయన మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జోగి రమేష్ కుమారుడైనటువంటి జోగి రాజీవ్ గురించి. ఆయన్ని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఏం చేశాడు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అగ్రిగోల్డ్ భూముల అక్రమ కొనుగోళ్ల వ్యవహారంలో మంగళవారం రోజు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఇబ్రహీంపట్నంలోని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజీవ్ మొదటి నిందితుడు. నిషేధిత భూములను కొనుగోలు చేసి వెంటనే విక్రయించారనే ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్న ఏసీబీ అధికారులు జోగి రమేష్ ఇంటి మీద సోదాలు నిర్వహించారు. ఆ సోదాలలో వాళ్ళకి కీలకమైనటువంటి ఆధారాలు కూడా లభ్యమైనాయని, తర్వాతే జోగి రాజీవ్ని వారు అరెస్ట్ చేసినట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమ కొనుగోలు చేశారు, ఆ స్కామ్లో రాజీవ్ గారి పాత్ర ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజీవ్ ఏసీబీ అదుపులో ఉన్నారు. తన కుమారుడు అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడని, ఉన్నత చదువులు చదివిన తన కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద కక్షతో అమాయకుడైనటువంటి తన కుమారుడిని అరెస్ట్ చేయడం బాధ కలిగించిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేశారు. చాలా దూకుడుగా ఉండే ఆయన కొడుకు అరెస్టుతో డీలా పడిపోయారు. జోగి రమేష్ గారు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థ పార్టీల మీద, ప్రత్యర్థ నాయకుల మీద ఆయన విరుచుకుపడేవారు. ఆయన అంటే రకరకాలుగా కొన్ని పదాలను వాడుతూ అందరి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసేవారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో నువ్వు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవే ఈరోజు మీ కొడుకు పాలిట శాపాలుగా మారాయంటూ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడైతే జోగి రాజీవ్ మాత్రం ఏసీపీ పోలీసుల అదుపులో ఉన్నారు. వారసులకు మరకలు. వైసీపీలో చెవిరెడ్డి, జోగి రమేష్ ముఖ్య నేతలు, అలాగే భాస్కర్ రెడ్డికి మోహిత్ రెడ్డి రాజకీయ వారసుడు కూడా. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి పొరపాట్లు పిల్లలను వెంటాడుతూ ఉన్నాయి. ఇద్దరు కుమారులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారని వారే చెబుతూ ఉన్నారు. అటువంటి వారిని నేటి మకిలి రాజకీయాల్లో తీసుకురావడం, వచ్చిన తర్వాత వారికి ఏం తెలియదు, అమాయకులని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి అయితే గురి చేస్తూ ఉంది. తన మీద ఉన్నటువంటి కక్షను కొడుకుపై తీర్చుకుంటున్నారని జోగి రమేష్ ఆరోపిస్తూ ఉంటే, మరొక వైపు మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం నా మీద ఉన్నటువంటి కక్షను, మా పార్టీ మీద ఉన్నటువంటి కక్షను మా అమాయకుడైనటువంటి మా కొడుకు మీద తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వీరు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని శాఖల్లో భారీగా అవినీతికి, అవకతవకలకు పాల్పడిందే కాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థుల్ని మీరు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మీకు గుర్తు లేదా అంటూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అలాగే జోగి రమేష్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. జోగి రమేష్ గారు అయితే మాత్రం గతంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో చాలా యాక్టివ్గా ఉండేవారు. నిన్న కొడుకు అరెస్ట్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఆయన మాటల్లో చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంది. ఇంతకుముందు ఆయన మాటలు చాలా దూకుడుగా ఉండేవి. ఆయన అందరి మీద దూకుడుగా వ్యవహరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఇటు జోగి రమేష్ ఇద్దరు కూడా డీలవాడిపోయారు. ఇంతకుముందు ఒంటికాల మీద చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, టీడీపీ నాయకుల మీద లేచేవారు. ఇప్పుడు మాత్రం డీలా పడిపోయారు అనేటువంటి కమెంట్స్ అయితే ఇప్పుడు నెటిజన్లు మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.